గ్రేటర్ వరంగల్ పరిధిలోని 62వ డివిజన్ మునికిచెర్లలో శ్రీనివాస రామానుజం కాన్సెప్ట్ స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. శ్రీనివాస రామానుజం కాన్సెప్ట్ స్కూల్ కరెస్పాండెంట్ ముచ్చపు అరుణ, డైరెక్టర్ రాజిరెడ్డిల అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ గోపాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్ధిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు హాజరై మొదటగా సరస్వతి దేవి చిత్రపటానికి, స్వామి వివేకానంద చిత్రపటానికి జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025వ సంవత్సరంలో చదువుకున్న సుమారు 200 మంది విద్యార్థులు వారి పాఠశాలకు చెప్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి స్వామి వివేకానంద జయంతి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అభినందనీయమని అన్నారు. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు వివిధ శాఖలో స్థిరపడినప్పటికీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, స్కూళ్ళు అధ్యాపకుల బృందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్లో ఈ స్కూలు ప్రారంభించినప్పటి నుండి ఈ సంవత్సరం వరకు బయటికి వెళ్ళిన విద్యార్థులు, బ్యాచులర్ వైజ్ అందరినీ కూడా మరి వారి జీవితాల్లో స్థిరపడ్డ వాళ్ళందరినీ కూడా పిలిచి ఈనాడు పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, గత స్మృతులన్నీ కూడా మరి నెమరు చేసుకోవడం, వారు ఇక్కడ చదువుకున్నప్పటి నుండి వాళ్ళు ఏవి మంచి వాటిని వారు దృష్టిలో పెట్టుకొని వారి జీవితాల్లో బాగుపడ్డారో అవన్నీ కూడా వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సందర్భంలో ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా మనం వాళ్ళని ఉదాహరణగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే దాదాపు ఈరోజు 200 మంది పాత విద్యార్థులందరూ కూడా రావడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి అందులో పెద్దలు, గౌరవనీయులు, మన తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన గోపాల్ రెడ్డి గారిని ఈరోజు మాతో పాటు వారిని కూడా ఆహ్వానించి చీఫ్ గెస్ట్గా పిలవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఎడ్యుకేషనిస్టులు అనేది అవసరం. ఈరోజు వారి ద్వారా కూడా మరి సూచన సలహాలు తీసుకోవడం, మరి ఇప్పుడు బయటికి ఈ స్కూల్లో చదువుకొని మంచి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. చాలామంది ఐఏఎస్లు అయ్యారు, లాయర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఇతరత్ర వ్యాపారాలు పెట్టుకొని కూడా స్థిరపడ్డారు. మరి అనేక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వృత్తులకు పోయి వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళందరూ చూసితే మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కూలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను. వాళ్ళతో కూడా మాకు అనుబంధం ఉంది. కాబట్టి వాళ్ళందరూ చూసితే మాకు ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూలు యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రామానుజం స్కూలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగటం చాలా సంతోషం. నేను మొట్టమొదటిసారి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు 2005లో ఈ పాఠశాలకు రావటం జరిగింది. అప్పటి నుంచి ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఈరోజు ఆహ్వానించి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరపడం అనేది చాలా గొప్ప విషయం. ప్రపంచవ్యాప్తంగా కూడా నేను అమెరికా విశ్వవిద్యాలయాల్లో కూడా చూసినాను. ఓల్డ్ బాయ్స్ అలుమ్ని అంటున్నారు, అలుమ్ని అసోసియేషన్. అంటే మన దగ్గర చదువుకొని ఒక జీవితంలో స్థిరపడి ఎన్నో రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మాతృ సంస్థకు రావడం అనేది వారి జీవితంలో ఒక మంచి ఘట్టం. ఆ రకంగా ఈరోజు సుమారుగా 200 పైగా విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డోళ్ళు కూడా ఇక్కడ రావటం జరిగింది. ఎందుకు ఈ అలుమ్ని అసోసియేషన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, వాళ్ళు చదువుకున్న పాఠశాల ఏ రకంగా ఉన్నది, ఇంకా దాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి. నాకు తెలిసి అమెరికాలో ఓల్డ్ స్టూడెంట్స్ అలుమ్ని అసోసియేషన్ అలుమ్ని డే అని ప్రతి విశ్వవిద్యాలయంలో ఒకరోజు జరుపుతారు. అక్కడ ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్నోళ్ళు ఎక్కడున్నోళ్ళైనా వచ్చి రకరకాల సేవలు స్కూల్కి అందిస్తారు. అందరూ ఫైనాన్షియల్గా కాకుండా ఏ రకంగా కొత్త కోర్సులు పెట్టాలి, ఏ రకంగా కొత్త విద్యా విధానం తీసుకురావాలా, ఏ రకంగా ఈ స్కూల్ను, పాఠశాలను డెవలప్ చేయాలనేటువంటి విషయాలను కూడా చర్చిస్తారు. అదొకటే కాకుండా వాళ్ళు చాలా కాలం తర్వాత అందరు కలుసుకోవటం,
చర్చించుకోవటం, వాళ్ళకు మళ్ళా పరిచయం చేసుకోవటం అనేది కూడా చాలా అపూర్వమైనటువంటి విషయం. ఈ యాజమాన్యం మరి ఇంత శ్రమ కోర్చి ఈరోజు 200 మంది విద్యార్థులను అందరినీ ఏకపరిచి వాళ్ళతోటి డే లాంగ్ సెలబ్రేషన్ చేయటం, పరిచయ కార్యక్రమాలు చేయటం, స్కూల్ ఇంకా ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి సలహాలు కోరటం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. దీనికి నేను ఈ రామానుజం స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఈ స్కూల్ ఇంకా దినదినంగా పెరిగి ఒక చక్కని విద్యాలయంగా రూపుదిద్ది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులను సేవలను అందిస్తారని ఆశిస్తున్నాను.